ఏంటే పొద్దున్నే ఇలా వచ్చావు? చూసి పోదావని. నన్నా బండినా? నిన్ను బండిని. ఎందుకో కొత్తగా అలాంటి బుద్ధి పుట్టింది. వస్తారు, చక్కగా పట్టుకెళ్తారు. ఎవరే నా బండి పట్టుకెళ్లేది? దీని మీద చెయ్యి పడిందంటే విరిచి చేతులు పెడతాను. ఎవరో ఎందుకొస్తారు? పోలీసులు వస్తారు. కమిషనర్ గారి భార్యని కొడుకుని బండితో గుద్దితే వదిలేస్తారా? బండి లాక్కెళ్తారు, నిన్ను లోపల పడేస్తారు. నువ్వు బయటకొచ్చినా బండంత తేలిగ్గా రాదు. మీ అమ్మని మార్చరా? మంగళ వాయిద్యాలు మోగించరా? చూడు చిన్నత్తయ్య. చూసా, అనకూడదు కానీ చూడముచ్చటైన జంట. దుర్గమ్మకెందుకు నచ్చదో కానీ చిలక గోరింకల్లా ఉన్నారు. ఏమైంది లక్ష్మి? ఆదిత్య, ఏంట్రా? నేను వెళ్ళి దీన్ని కొట్టొచ్చానని నువ్వొచ్చి దీన్ని కొడుతున్నావా? నాన్న, మీరు కాసేపు మాట్లాడకండి. రండ్రా భోంచేద్దరు గాని. నాకు ఆకలిగా లేదు, నాకేమొద్దు. తల విదిలించకు. విదిలిస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? చేస్తానని బెదిరిస్తావా? అంతేగా. నువ్వెందుకు చావడం? నన్ను చెప్పి పీడ వదిలిపోతుంది. ఏ తులసి, ఏమే ఏం మాయ చేసావే నా కొడుకుని? తిండి తిప్పలు మానేసి నా మీద నిప్పులు కక్కుతున్నాడు. సరే, రేపు కర్ర పట్టుకొని గుమ్మంలో కాపలాగా కూర్చో. నేను ఎలా వచ్చి బావతో కడుపు నిండా తినిపిస్తానో నువ్వే చూడు. ఏంటండి ఈ టైంలో ఆఫీస్కి వెళ్తున్నారు? మా డ్యూటీలకు అప్పుడు ఇప్పుడు ఏంటి దుర్గా? లేదు, మీరు డ్యూటీకి వెళ్ళటం లేదు. నా మొహం చూసి నిజం చెప్పండి. చూస్తూ ఏంటి? చూడకుండా అయితే అబద్ధం చెప్తానని అంతేగా. ఇంట్లో ఉండి అదే అదే ఆలోచిస్తూ కూర్చుని బాధపడ్డం ఎందుకని? ఆఫీస్కి వెళ్తే ఆలోచన మారుతుందని వెళ్తున్నాను. ఏ తప్ప? తప్పే. అనవసరమైన విషయాల గురించి అంతగా ఆలోచించాల్సిన పని లేదండి. అయినా అంతగా టెన్షన్ పడాల్సిందేముంది? మీ గుండెల్లో బుల్లెట్ ఉందన్న విషయం మాత్రం మర్చిపోకండి. మీ ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం. వేళాపాళ అవసరం లేకుండా ఇలా బయటకు ఎందుకు వెళ్ళటం? ఆవేశం మీకు మాకు కూడా మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోండి. బుల్లెట్ బాధ కన్నా నా కొడుకు పడే బాధే ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంది. వాళ్ళలా చూడలేకపోతున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. 4 రోజులు పోతే వాడే మారతాడు. అన్నీ సర్దుకుంటాయండి. ఏం సర్దుకోవాలి? ఎవరు సర్దుకుపోయేది? నిన్నటిదాకా జాతకాలన్నావు, అది అబద్ధం తేలింది.
తులసితో పెళ్ళంటే నువ్వు కాల్చుకు చేస్తానంటున్నావు. దాంతో పెళ్లి కాకపోతే వాడు విషం తాగి చేస్తానంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ని మీకు భయపడి నేను చావాల్సి వస్తుంది. ఇటు కట్టుకున్న బంధం, అది కన్న బంధం, మరో పక్క రక్త సంబంధం. ఏంటినా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు? ప్రాణం అటేమైనా గుంజుతోందా? మారనివ్వద్దు, మారే అవకాశం ఇవ్వద్దు. ఈ వేడి మీదే సమస్య పరిష్కరించాలి. చూడండి, ఇక మీదట మీరు ఏ విషయంలో టెన్షన్ పడే అవసరం లేకుండా చూసుకునే బాధ్యత నాది. మీ బాధ అర్థం చేసుకున్నాను, అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారం చేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. ఏంటి? కన్న బంధం, కట్టుకున్న బంధం, రక్త సంబంధం అని మదన పట్టవెందుకు? మీకు రక్త సంబంధాలు, ప్రేమలు ఉన్నాయి. పరాయిదాన్ని ఏదో పసుపుతాడు మెళ్ళలో పడిన బంధమేగా నాది. ఈ కుటుంబంలో బయట నుంచి వచ్చిన పరాయిదాన్ని. వాడు తాగుతానన్న విషయం ఏదో మీరిద్దరు కలిసి నాకు తాగించండి. కర్మకాండలు పూర్తయిన 13వ రోజున పరవాణం తిని ఆ తులసితో మీ కొడుక్కి పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అప్పుడు ఎవరికి ఏ బాధ ఉండదు కదండి. కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు వస్తాను. కూర్చో. కూర్చోమంటున్నాను కదా. ఒరే దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అది కాదు దుర్గా. అబ్బా, నాకు పనుందండి, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గమ్మ వస్తుంది. దుర్గా, నమస్కారం. నమస్కారం. నమస్కారం గోకుల్ కృష్ణ గారు. అయ్యో, ఏంటండి ఇది? మీరు నా కాళ్ళకి... నేను మీ అభిమానండి. మీ ప్రతి సంగీత కచేరీకి వచ్చేదాన్ని. మీ పరిచయం అప్పుడు నాకు దక్కలేదు. మీరు సినిమా గాయకులు అయ్యాక మీ పాటకి నేను పిచ్చిదాన్ని అయిపోయాను అనుకోండి. ఏంటి, పిచ్చిదానివి అయ్యావా? అవునండి, వీరి పాటలు పిచ్చిదాన్ని అయ్యాను. గోకుల కృష్ణ గారికి వీరాభిమానిగా మారాను. కాసేపుండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మ పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? రోడ్డు మీద కీట్ చేస్తాను, తేల్చేస్తాను అని మీరు నన్ను అంటూ ఉంటే నాకు మీది పిచ్చితనంగానే అనిపించింది. ఎంత పొగరే నీకు! మరైతే దేవాసార్ తోటలోనే బ్రాస్లెట్ ఎందుకు పడిపోయి ఉంటుంది చెప్పండి టీచర్. కావాలని పడేసుకోలేదు కదా. కావాలనే నువ్వు ఇంకేదైనా కూడా పడేసుకున్నావా ఏంటి? ఇంకా ఏం పోయింది? కాదు, నీ మనసు కూడా అక్కడే ఎక్కడైనా పడేసుకున్నావా ఏంటి? ఒకవేళ ఇది పడిపోయిందంటే నాకు తెలుస్తుంది, అప్పుడు నేను నీకు చెప్తాను. దొరకదనే మాట చెప్పకండి గురువుగారు. మీరు ప్రయత్నిస్తే, అసలు విషయం చెప్తే ఏ అమ్మాయి అయినా పెళ్లికి రెడీ అయిపోతుంది. పెళ్లికి వెళ్ళండి తల్లి.
కొంపది సీడ్నే తాలిగట్టేస్తాడేంటి వామ్మో. సరే ఇంతకీ అమ్మాయి వయసు ఎంత ఉండాలి?